या गुड मॉर्निंग। ओके, श्रावणी गाరు आप क्वेश्चंस पूछिए। यहाँ 15 क्वेश्चंस है। प्रश्न पूछिए, శైలు సార్ ఆన్సర్స్ बोलेंगे, ఆన్సర్ చెప్తారు। ఓకే। ఎస్ మ్యామ్, ఫస్ట్ క్వశ్చన్, మీరు రోజు ఆఫీస్ కి ఎన్ని గంటలకి వెళ్తారు? आप रोज ऑफिस को कितना बजे को जाएंगे? రోజు కదా। जाते हैं। जाते जाते हैं। हैं। ओके, आप रोज ऑफिस कितने बजे को जाते हैं? आप रोज कितने बजे को ऑफिस जाते हैं? सर आंसर, నేను రోజు ఆఫీస్ కి 9 గంటలకు వెళ్తా। मैं रोज ऑफिस 9 बजे को जाता हूँ। जाता हूँ। ओके, मैं रोज ऑफिस 9 बजे को 9 बजे को जाता जाता हूँ। हूँ। ఓకే మ్యామ్, సెకండ్ క్వశ్చన్, మీరు ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తున్నారా? आप अब ऑफिस को जा रहे हैं क्या? ఎస్, अब ఆఫీస్ కో, ఈ ఆఫీస్ అంటే యాక్చువల్ గా ఆఫీస్ కి, స్కూల్ కి, కాలేజ్ కి అన్నప్పుడు ఓ పెట్టొద్దు। బై మిస్టేక్ పెట్టినా పర్లేదు, యాక్చువల్ పెట్టకూడదు అనమాట। आप ऑफिस जा रहे हैं क्या? ऑफिस दफ्तर जा रहे हैं क्या? सर आंसर। हाँ, मैं अभी ऑफिस जा रहा हूँ। हाँ, मैं अभी ऑफिस जा रहा हूँ అంటే వెళ్తున్నారు అనమాట। ఫస్ట్ సెంటెన్స్ లో ఏమో రోజు వెళ్తారంటే రోజు జాతే हैं क्या। ఇప్పుడు ఆయన వెళ్తున్నారు కాబట్టి జా రహే హై కంటే జా రహా హూं। ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ లో మీరు రేపు ఆఫీస్ వెళ్తారా? आप कल ऑफिस जाएंगे क्या? ఎస్, రేపు కదా। आप कल ऑफिस जाएंगे क्या, వెళ్తారా? सर आंसर। मैं कल ऑफिस जाऊंगा। जाऊंगा, అది ఫ్యూచర్ టెన్స్ అన్నమాట। రేపు అనగా కాబట్టి జాయింగే, జాऊंगा। లేడీస్ అయితే जाऊंगी। ఓకే। ఎస్ మ్యామ్, ఫోర్త్ క్వశ్చన్, మీరు నిన్న ఆఫీస్కి వెళ్ళారా? आप कल ऑफिस गया क्या? गया क्या? रेस्पेक्ट అయితే गए क्या? गए क्या? आप कल दफ्तर गए क्या? सर आंसर। मैं कल ऑफिस गया। गया, मैं कल ऑफिस गया, అదే వెళ్ళలేదంటే సార్? नहीं गया। मैं नहीं कल गया। नहीं ऑफिस नहीं गया। नहीं गया, दफ्तर नहीं गया। नहीं गया। ఓకే మ్యామ్, ఫిఫ్త్ క్వశ్చన్, మీరు ఆఫీస్ కి వెళ్ళాలని అనుకుంటున్నారా? आप ऑफिस जाना चाहते हैं क्या? ఎస్, अब ऑफिस दफ्तर जाना चाहते हैं क्या, వెళ్ళాలని అనుకుంటున్నారా? सर आंसर। मैं ऑफिस जाना चाहता हूँ। ఎస్, मैं ऑफिस जाना चाहता हूँ, వెళ్ళాలని అనుకుంటున్నా। ఓకే। ఎస్ మ్యామ్, సిక్స్త్ క్వశ్చన్, మీరు ఆఫీస్ కి వెళ్ళాలని అనుకున్నారా? आप ऑफिस जाने जाने के लिए चाहा क्या? चाहा क्या అనేసుకున్నారా? आप ऑफिस जाना चाहा क्या या चाहे क्या? सर आंसर। मैं ऑफिस जाना चाहा। ఓకే, మై ఆఫీస్ జానా చాహా, నేను ఆఫీస్ కి వెళ్ళాలని అనుకున్నాను, అది అనుకోలేదు అంటే సార్, నేను ఆఫీస్ కి వెళ్ళాలని అనుకోలేదు। नहीं जाना चाहा। नहीं जाना चाहा, नहीं जाना చాహా। चाहा। ఓకే మ్యామ్, నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఆఫీస్ కి ఇంత భారీ వర్షంలో వెళ్ళగలరా? आप ऑफिस इतना भारी बारिश में जा सकते हैं क्या? ఎస్, जा सकते हैं क्या, बहुत భారీ వర్షం हो रही है, పెద్ద వర్షం పడుతుంది అనమాట। అందుకని వెళ్ళగలరా అన్నాను, వెళ్తారా అనలేదు। ఎక్కువ వర్షం వస్తుంది కాబట్టి వెళ్ళగలరా। आप इतनी भारी वर्षा में जा सकते हैं क्या? सर, నేను ఆఫీస్ కి వెళ్ళగలను। मैं ऑफिस जा सकता हूँ। जा सकता हूँ, అదే వెళ్ళలేను అంటే సార్? नहीं जा सकता हूँ। नहीं जा सकता हूँ, యాక్చువల్ नहीं వచ్చినప్పుడు ఎండింగ్ లో नहीं जा सकता। అంతే, नहीं जा सकता, नहीं जा सकता। जा सकता। ఓకే మ్యామ్, నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఇంత భారీ వర్షంలో ఆఫీస్ కి ఎలా వెళ్ళగలుగుతూ ఉన్నారు? आप इतना भारी बारिश में दफ्तर कैसे जा पाया? ఎలా వెళ్ళగలుగుతూ ఉన్నారు? कैसे जा जा पा रहे हैं? జాపారు, కైసే జాపాయ్ అంటే ఎలా వెళ్ళగలిగారు అయిపోయింది। ఇప్పుడంటే వెళ్ళగలుగుతూ ఉన్నారు అనమాట। అప్పుడు ఇతని భారీ వర్షమే ఆఫీస్ కైసే జాపారా। ఓకే, నేను కారులో వెళ్ళగలుగుతున్నా। मैं कार में पा रहा हूँ। मैं कार में जा पा रहा हूँ, అదే నేను కారులో వెళ్తున్నానని చెప్పండి సార్, పా నికాల్ దీజిए, పా తీసేయండి। मैं कार में जा रहा हूँ। అంతే, మై కార్ మే జా రहा हूं, వెళ్ళగలుగుతూ ఉన్నప్పుడే పా ఇసేస్తాం, ఇక్కడ సకి पा रहा ఇసేయకూడదు। हूँ। सर। ఓకే, నెక్స్ట్, మీరు ఇంత భారీ వర్షంలో ఆఫీస్ కి ఎలా వెళ్ళగలిగారు? आप इतना भारी बारिश में ऑफिस कैसा जा पाया? కైసే జాపాయా, ఎలా వెళ్ళగలిగారు? కైసే జాపాయే ఏ జాపాయా, అంటే ఎలా, అదే ఎలా వెళ్ళారని అడగండి, ఇది స్ట్రక్చర్ లేకుండా। మీరు ఇంత భారీ कै- వర్షంలో ఆఫీస్కి ఎలా వెళ్ళారు? कैसे गया?
అంతే కేసే గయా. ఎలా వెళ్ళగలిగాను? కారులో వెళ్ళగలిగాను. ఈ కారులో వెళ్ళగలిగాను. సరే ఆన్సర్. इस कार में जा सका। जा सका या जा पाए. వెళ్ళగలిగాను. అదే కారులో వెళ్ళాను అని చెప్పి సింపుల్ గా కారులో వెళ్ళాను. कार में गया। అంతే. जा, ఎస్ సార్. నెక్స్ట్ మ్యామ్. मैं మీరు 1 సెకండ్, ఇది కొద్దిగా రివర్స్. సైదులుజీ ఆప్ పూछे. నేను ఆఫీస్ కి వెళ్ళొచ్చా అని అడిగాను. నేను ఆఫీస్ కి వెళ్ళొచ్చా. मैं ऑफिस को जाऊं। జాము అంటే जा రెస్పెక్ట్ सक లేదు. వెళ్ళొచ్చా. వెళ్ళొచ్చు, సక్రపేజ్ जा వస్తుంది. सकते। जा सकते। సబ్జెక్ట్ నేను మయే. నేను వెళ్ళొచ్చా. సబ్జెక్ట్ मैं మీరే. ऑफिस जा सकता हूँ। ఎస్, క్యా మై ఆఫీస్ జా సక్తా హూ. వెళ్ళొచ్చా. ఓకే. మీరు आप ఆఫీస్కి వెళ్ళొచ్చు. आप ऑफिस को जा सकते हैं। ఎస్, అప్ ఆప్కో అవసరం లేదు సార్. आप ऑफिस जा सकते हैं. हाँ, आप ऑफिस जा सकते हैं। ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళొచ్చా. క్యా మై దఫ్తర్ జా సక్తా హూ. అబ్ జా సక్తే హై. అది మీరు వెళ్ళండి అంటే వెళ్ళండి అన్నారు. ఏమన్నారు శ్రావణి గారు? వెళ్ళండి जाइए, అంటే जाइए, जाइए। ఓకే. ఇప్పుడు రెస్పెక్ట్ లేకుండా అడగాలి సార్ సైదులు గారు. నేను ఆఫీస్కి వెళ్ళనా. मैं ऑफिस जाऊं। జాము. డిఫరెన్స్ చూడండి. వెళ్ళొచ్చా క్యా మై జా సక్తా హూ. వెళ్ళనా అంటే జాము. ఆ సక్తా హూ రావచ్చా. ఆవు రానా అట్లా. ఆ, మీరు ఆఫీస్కి వెళ్ళండి. हाँ, आप ऑफिस जाइए। जाइए. अब ऑफिस जाइए. ఓకే. ఎస్. నెక్స్ట్ ఆపి పూछे శ్రావణి గారు మీరే. మీరు నిన్న ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది కదా, ఎందుకు వెళ్ళలేదు. आप कल ऑफिस जाना था ना, क्यों हम्म, नहीं गया। क्यों नहीं गया. या स्ट्रक्चर को సబ్జెక్ట్ కో కో लगाना है. కో పెట్టాలి కదా, మళ్ళీ అట్లా అడగండి. ఆప్కో. आपको कल हम्म, ऑफिस जाना था ना, हम्म, అందుకే क्यों नहीं क्यों गया। क्यों नहीं गया. क्यों नहीं गए. क्यों नहीं गए. गए। ఓకే. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది, ఆరోగ్యం బాగాలేదు, అందుకే వెళ్ళలేదు. मैं कल ऑफिस जाना था। आ, నో. మైనే. సబ్జెక్ట్ కో పెట్టుకోవాలి. मैं मुझे. मुझे 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 कल ऑफिस जाना था। हम्म, तबीयत अच्छा हम्म, बालेद. ठीक नहीं। ठीक ठीक नहीं। नहीं है. ठीक नहीं, अच्छा नहीं. అందుకే इसलिए వెళ్ళలేదు. नहीं गया। इसलिए नहीं गया. इसलिए नहीं गया. नहीं गया। యాక్చువల్గా ఈ స్ట్రక్చర్ లో మనకు ప్రాబ్లం ఏంటంటే మీరు నేను అంటాం కాబట్టి నాకు మీరు అను, అందుకే మీకు ఫాస్ట్ గా మాట్లాడేటప్పుడు కో గుర్తురాదు. यस మీనింగ్ सर। అయితే సేమ్ వస్తుంది కానీ ఎండింగ్ లో మాత్రం అదొకటే ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది అంటే ఆ, మైకల్ मुझे ఆఫీస్ జానా థా అని కామన్ గా అనేసాం. యాక్చువల్ గా అంటే నాకు నిన్న ఆఫీస్ కి వెళ్ళవలసి ఉంది. అది తెలుగు యాక్చువల్ గా. అట్లా మాట్లాడాలి. మనం అట్లా మాట్లాడడం కాబట్టి అది కనెక్ట్ అవ్వదు. మామూలుగా అర్థమైపోద్ది కానీ చిన్న గ్రామటికల్ మిస్టేక్ ఉంటుంది అంతే. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే. మ్యామ్ మీరు ఆఫీస్ కి వెళ్ళాలి, లేవండి. आप आप ऑफिस जल्दी जाना है, उठिए। ఉమ్, లేవండి. సో ఇక్కడ కూడా ఆప్కో ఆప్కో ఆఫీస్ జల్దీ జానా హై. आपको सर, ఆ, ఉఠియే. आपको ఓకే. ऑफिस जल्दी जाना है, उठिए। ఉఠియే. సరే ఇప్పుడు మీరు కొద్దిగా క్వశ్చన్ లాగా నేను ఆఫీస్కి వెళ్ళాలా. मुझे ऑफिस जाना है क्या। ఎస్. వెళ్ళాలి అంటే జానా హై, వెళ్ళాలా అని అడిగాం. జానా హై క్యా, ముझे అభి దఫ్తర్ జానా హై जाना క్యా. है। ఓకే. ఎస్ చరణ్ గారు, మీరు ఆఫీస్ కు లేట్ గా వెళ్ళకూడదు, త్వరగా రెడీ అవ్వండి. आपको ऑफिस देर नहीं जाना है क्या। వెళ్ళకూడదు అంతే. వెళ్ళకూడదు, నో క్వశ్చన్, नहीं జస్ట్ जाना है। వెళ్ళదు. నై జానా హై. ఓకే. లేట్ గా नहीं, అంటే మేడం. లేట్ नहीं గా అంటే जाना है। अ, देर देर। దేర్ సే. లేట్ గా అంటే దేర్ సే నై జానా హై. ఓకే, త్వరగా రెడీ అవ్వండి. आपको ऑफिस देर से ఉమ్, जाना है ना, ఉమ్. जल्दी तैयार हो जाइए। నో, వెళ్ళకూడదు అండి. జానా హైనా అంటే వెళ్ళాలి కదా, వెళ్ళకూడదు నెగిటివ్ లో పెట్టండి. नहीं जाना है। नहीं नहीं जाना है जाना आप. है। आपको दफ्तर देर से नहीं जाना है. नहीं जाना है, వెళ్ళకూడదు. జల్దీ తయారు हो जाइए. हो जाइए। ఓకే. సరే, అరగంటలో రెడీ అవుతాను. ठीक है, आधा घंटे में तैयार हो जाऊंगा। ఎస్ ఠీక్ హై, ఆధా గంట మే తయారు హో జాओ. చూడండి, లేట్ గా ఆఫీస్ కి వెళ్ళాలి అంటే జానా హై, వెళ్ళాలా జానా హై కే, వెళ్ళకూడదు నహీ జానా హై. జల్దీ తయారు హో జాయియే. ఠీక్ హై, ఆధా గంట మే తయారు హో జాओ. ఓకే. మీరు ఆఫీస్ కు లేట్ గా వెళ్ళకూడదా.
వెళ్తే ఏమవుతుంది? మ్యామ్ శ్రావణి గారు. आप आपको ऑफिस देर से अम, नहीं जा सकते हैं क्या? వెళ్ళాలి వెళ్ళకూడదా? నాహే. వెళ్ళకూడదు అని చెప్పండి. नहीं, నహీ జానా హై. नहीं जाना है దాన్ని వెళ్ళకూడదా? క్వశ్చన్ नहीं క్వశ్చన్ లో जाना है అడగండి. क्या? అంతే. నహీ नहीं జానా హై जाना క్యా है क्या? या मत जाना है क्या? आपको दफ्तर देर से नहीं जाना है क्या? వెళ్ళకూడదా? వెళ్తే ఏమవుతుంది? జాతే తో जाते तो क्या होगा? क्या होगा? ये కామన్ గా क्या होता है కూడా అనేస్తారు జనరల్ గా. क्या होता है అని అంటారు. क्या होगा? ఓకే. నేను ఆఫీస్ కి లేట్ గా వెళ్ళకూడదు. मुझे ऑफिस देर से नहीं जाना है। లేట్ గా వెళ్తే देर బాస్ తిడతారు. देर से जाते तो बॉस डांटेंगे। डांटेंगे. ఎస్ రెగ్యులర్ గా తిడతారు. ఎప్పుడు వెళ్ళినా తిడతారు. అప్పుడు डा- डांटते डांटते हैं। डांटे. ఎస్. डांटे. ఓకే అండి. గుడ్. ఓ ఓకే. ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది హిందీ మాట్లాడడం.